అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం నాగారంలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్లో నార్త్ ఫేసింగ్ 202 గజాల G+1 ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకుని రావడం జరిగిందండి. రెండు సేల్లో ఉన్నాయి. రెండు కూడా 202 గజాలండి. 202 స్క్వేర్ యార్డ్స్ అండి. నాగారంలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి 200 మీటర్స్ అండి. జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఇంటి ముందు సీసీ రోడ్ ఉందండి. చుట్టూ కూడా ఇల్లే ఉన్నాయి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హౌసెస్ అనేవి ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. మీరు గమనించవచ్చు, మంచి పీస్ఫుల్ లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ అండి. 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ లైన్. సో డే బై డే మున్సిపల్ వాటర్ లైన్ ఫెసిలిటీస్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. సో 202 గజాల ఇల్లు. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 28.5 బై 64 ఉంటుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 28.5 ఉంటుంది అనమాట. డెప్త్ వచ్చేసి 64 ఫీట్స్ ఉంటుంది. టోటల్గా 202 గజాల ఇల్లు అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ హౌస్ కండిషన్లో ఉన్నాయండి హౌసెస్. సో ప్రస్తుతానికైతే రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈవెన్ గేట్ ముందు ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రెండు కూడా సేమ్ ఉంటాయండి హౌసెస్. ఈవెన్ ఇక్కడ గేట్ పిల్లర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత భారీగా ఇచ్చారో. అండ్ ఈవెన్ వాటికి కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈవెన్ ఇక్కడ పార్కింగ్లో వచ్చిన పిల్లర్కి కూడా గ్రానైట్తోనే ఫినిషింగ్ ఇచ్చేశారు. సో నార్త్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనకి బోర్ ఉంటుందండి. అండ్ ఇది వాటర్ సంప్, ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి మనకి. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. పార్కింగ్ సైజు చూసుకున్నట్టయితే 14.5 by 22.5 సైడ్ డైమెన్షన్తో పార్కింగ్ ఉంటుందండి. సో లెంత్ వచ్చేసి 22.5 ఫీట్లు ఉంటుంది. వెడల్పు వచ్చేసి బ్రెడ్త్ వచ్చేసి 14.5 ఉంటుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవి అంటే ఫార్చునర్, ఎండెవర్ లాంటి కార్లు కూడా ఈ పార్కింగ్లో ఫిట్ అవుతాయండి. 200 గజాలు కాబట్టి ఈజీగా పార్కింగ్ అనేది ఈ సైజులో వస్తుంది అనమాట. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. సో మీరు గమనించవచ్చు, ఈవెన్ ఈ సెట్ బ్యాక్ ఏరియా కూడా 2.5 అడుగులుగా ఉంటుంది. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. సో ఈ విధంగా చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పార్కింగ్ అనేది ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా అనేది ఇచ్చారు. కింద అండ్ పైన కూడా రెండు కూడా 3 BHK కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగిందండి. కింద 3 BHK ఉంటుంది అండ్ పైన కూడా 3 BHK ఉంటుందండి. రెండు డోర్లు అనేవి ప్రొవైడ్ చేశారు. రెండు కూడా ఫుల్లీ టేక్ వుడ్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 10.8 by 17.2 సైజులో హాల్ ఉంటుందండి. ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండోస్ చుట్టూ కూడా ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. లుక్ చాలా బాగుంటుంది, మీరు గమనించవచ్చు. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి.
3 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 10.5 by 16.8 డైమెన్షన్తో బెడ్రూమ్ ఉంటుందండి. సో ఈ 16.8లో ఇక్కడ 4 ఫీట్స్ పోతే 10.5 by 12.5 సైజ్లో బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది, వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. దీనికి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి బయట పార్కింగ్లోకి వెళ్ళడానికి. ఇలా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే సపరేట్గా ఈ సింగిల్ రూమ్ని కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా చూసుకున్నట్టయితే 12.5 by 10.8 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. సో జెడ్ బ్లాక్ గ్రానైట్ వాడి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి ఈవెన్ కిచెన్లో కూడా. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 3 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ఉంటుంది. ఇది సౌత్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 1.5 feet వైడ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. సో ఎన్ని వాష్రూమ్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తాయండి. 7/4 సైజులో ఉంటుందండి ఈ వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టెన్ అండ్ హాఫ్ బై 13 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకి లో రూఫ్ కూడా వస్తుంది. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఫిఫ్టీన్ బై 10 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 4/8 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. సో టోటల్గా 3 BHK అనమాట. ఇది కింద పోర్షన్ అండి. సో కింద మనకి పార్కింగ్ వస్తుంది కాబట్టి రూమ్ సైజెస్ ఈ విధంగా వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దామండి. నార్త్ ఫేసింగ్ 202 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్గా 6 BHK అనమాట. కింద 3 BHK ఉంటుంది, పైన కూడా 3 BHK ఉంటుందండి. ఈవెన్ మీరు స్టేర్స్ కూడా సైడ్స్ కట్టింగ్ కూడా టోటల్గా గ్రానైట్తోనే ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది పైన బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ గ్లాస్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్ద వస్తుంది హాలు. అండ్ హాల్లో 6/6 డైమెన్షన్తో మనకి విండో అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 21/10.5 సైజులో హాల్ అనేది ఉంటుందండి. ఎదురుగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా బయట బాల్కనీలోకి ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అన్నీ కూడా టేక్ వుడ్ అండి ఇవి.
ఏవైతే బయటికి వెళ్ళే డోర్స్ ఉన్నాయో అన్నీ కూడా టేక్ వుడ్ డోరే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బయట బాల్కనీ, ఇక్కడ కూడా ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా అండి, వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఈ కామన్ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 7x4 సైజులో ఉంటుందండి. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ నెంబర్ 1 అనమాట. టెన్ అండ్ హాఫ్ బై 12.5 డైమెన్షన్తో వస్తుంది ఈ బెడ్రూమ్. ఆల్మోస్ట్ ప్రతి బెడ్రూమ్కి కూడా విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాంతో సఫిషియంట్ లైటింగ్ అనేది ఉంటుంది ప్రతి రూమ్లో కూడా. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ ఈ సైజ్ చూసుకున్నట్టయితే 13x10.5 సైజ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్ తోటి వస్తుంది. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి కామన్గా ఉంటాయండి. సో మినిమం ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి, చాలా హ్యూజ్ సైజ్లో వస్తుంది డైనింగ్ ఏరియా. అండ్ ఈవెన్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 10.8x13.7 సైజ్లో డైనింగ్ ఏరియా అనేది ఉంటుందండి. ఈజీగా ఒక 10 చైర్ డైనింగ్ టేబుల్ కూడా ఇందులో ఫిట్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ ఇందులో కూడా 6x8 డైమెన్షన్తో ఒక యూపీవీసీ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. బయట బాల్కనీ వెళ్ళడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇది బాల్కనీ ఏరియా అండి, సిట్అవుట్ ఏరియా లాగా మనం వాడుకోవచ్చు అనమాట. ఈవెన్ దీని చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ పైన కూడా ఓపెన్ కిచెన్ వస్తుందండి. టోటల్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది ఈ కిచెన్లో. ఇలా ఎల్ షేప్లో ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి, వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ కూడా వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. (15 x 10.5 సైజులో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. సో మంచి డీసెంట్ సైజులో ఉంటాయండి. నాగారంలో వస్తుంది. నాగారం మెయిన్ రోడ్ నుండి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్ 202 గజాలండి. 28.5x64 డైమెన్షన్తో 202 గజాలు. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈ హౌస్కి దగ్గరలోనే స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మీకు అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఓలా సర్వీసెస్ కానీ ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో లాంటి అన్ని సర్వీసెస్ ఈ ఏరియాకి ఉంటాయి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుందండి. 202 గజాల G+1కి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,70,00,000గా చెప్తున్నారండి. 1.7 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే 80% వరకు లోన్ కూడా వస్తుంది. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.